రాజమాత రాజమాత కట్టప్ప రాజమాత ఫస్ట్ పొంగేసుకో. అబ్బా కట్టప్ప మొత్తం చూసినా నా బంగారం. అది కాదు రాజమాత, ఇట్రా. ఏంది కట్టప్ప? ఆ నల్లనందరుకులు యుద్ధానికి వెళ్తారు. నువ్వు జల్లి పోయి బాహుబలిని యుద్ధానికి సిద్ధంగా మీ అవ్వ ఎలక ఇల్లనేది వచ్చింది. ఇటు వెళ్తుందా ఇటు వెళ్తుందా? దీని అవ్వగడు బాలేదు, ఇటు వెళ్తలేదు. బాబు చెప్పు మామ. ఆ నల్లందరుకులు యుద్ధానికి వచ్చేళ్ళు. అమ్మ రెడీగా అమ్మ యుద్ధానికి. పాప అరే సమయానికి ఆ బల్లాలు లేడు, నైట్ గుద్దాలు కూరలు అన్నాడు. ఎట్లా మామ? మన లేమా బాబాహు. ఎంతమంది వచ్చిల్లాలు? ముగ్గురే అయితే పొట్టాలి. అరే రాజమాత ఇటువైంది మామ. రాజమాత చెప్పు కట్టప్ప. ఇక్కడ ఏం చేస్తాను? మీరు రాకముందు ఆ కర్రలు నన్ను ఏమైనా చేస్తే కర్రలు ఎట్టిన చూస్తాను కాలకేడు కష్టం ఉన్నాడు గుద్దాలుగా. నేను వచ్చినా నువ్వు దిగు, వాళ్ళు ఏం చేయాలి నేను? సేనాధిపతి మన ఉత్తరం పంపికి ఇంతసేపు అవుతుంది, ఇంకా అత్తలేదు. ఏం చెప్తాను ఏమో మరి లంజడుకులు అక్కడ కూకున్నది. నిమ్లా దుష్ట స్టెల్ మీ హత్ర బుష్కాక్ నేను బోమ్లే దమ్ముంటి రమ్మనే నీ అక్క రమన్. అది చూస్తాను గుద్దాలు పెట్టున్నదో నేను అందుకనే పోయి అప్పుడు సెట్ ఎక్కిన. నిర్దేశిందా బాబు పిచ్చుకోరినట్టు వస్తాను. ఆగు మామ సంగతి చెప్తా. నేను గుడిపు కూడా ఉన్నాడు, బాణం పెట్టేస్తాను కూడా తెలుస్తలేదు దీనికి. కట్టప్ప నా కొడుకేమన్నా గుడిపుకో ఉన్నాడా? బాణం కూడా చక్కగా ఎత్తలేదు. ట్రైనింగ్ మంచిగా తీసుకోలే కావచ్చు. అదేం గుద్దాలు నవ్వు బట్టి. అరే నన్నే చూసి నవ్వుతావారా? ఇప్పుడు చూడ ఎట్లెత్తున్నా బాణం. అరే నీకెక్కడ చేస్తారా బాణం? కట్టప్ప ఇక నా కొడుకుతాను కాదు కానీ ఇక నువ్వు నీ ఆజ్ఞ मस्त शेड जो नाही राणीला अप्पा అలాగే చెప్పు సేనాధిపతి. అడిగో గుండెలని చోటు కట్టాడు. గుండోని ఒక్కడి దెబ్బ చంపుతావు. అరే వాళ్ళిద్దరైతే వాళ్ళు గెలుస్తారంటారా? వాళ్ళు ఎవరైనా గెలువని మనం ఇంటికి పోదాం. సాని మొడ